వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ముంబై ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల కోసం ఎగబడ్డ నిరుద్యోగులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కన్నడిగులకే బిల్లుకు ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్, ఒమన్ సముద్ర తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా 13 మంది భారతీయుల గల్లంతు, అజిత్ పవార్ భారీ ఎదురుదెబ్బ, పార్టీని వీడిన 4 అగ్రనేతలు, కొత్త మెడికల్ కాలేజీల్లో 872 మంది టీచింగ్ స్టాఫ్ను నియమించనున్న తెలంగాణ, హైదరాబాద్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి, నిధుల కొరత కారణంగా మైనారిటీల సంక్షేమంపై నీలినీడలు, నేడు దేశవ్యాప్తంగా ఇమాం హుస్సేన్ బలిదానాన్ని గుర్తు చేసుకుంటున్న ముస్లింలు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు తండోపతండాలుగా తరలివచ్చారు. కేవలం 2216 పోస్టులకు ఏకంగా 25,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్లో తొక్కిసలాట జరిగింది. ఎయిర్పోర్ట్ లోడర్ల కోసం ఎయిర్ ఇండియా సంస్థ ఈ వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఉద్యోగాల కోసం బయోడేటా ఫామ్లు ఇచ్చేందుకు నిరుద్యోగులు ఎగబడ్డారు. కొన్ని గంటల పాటు అభ్యర్థులు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో తాగేందుకు నీరు, ఆహారం లేకుండా ఉండిపోయారు. ఫలితంగా కొందరు అస్వస్థకు లోనయ్యారు. దీంతో ఎయిర్పోర్టు వద్ద పరిస్థితి అదుపు తప్పింది. వాకిన్కు వచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది తెగ ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. విమానాల్లో లగేజీని లోడింగ్, అన్లోడింగ్ కోసం ఎయిర్పోర్ట్ లోడర్లను నియమిస్తుంటారు. ఎయిర్పోర్ట్ లోడర్లు బ్యాగేజీ బెల్టులు, ర్యామ్ ట్రాక్టర్లను ఆపరేట్ చేస్తారు. ప్రతి విమానానికి చెందిన లగేజీ, కార్గో, ఫుడ్ సప్లైని చూసుకునేందుకు కనీసం 5 మంది లోడర్లు అవసరం ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు 22,000. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థులు ఒకరు తోసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ప్రైవేట్ రంగంలో గ్రూప్ సిడి పోస్టులన్నీ కన్నడిగులకు ఇచ్చేలా 100% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 50% మేనేజ్మెంట్ స్థానాలకు, 70% నాన్ మేనేజ్మెంట్ స్థానాలకు స్థానిక అభ్యర్థులను నియమించాలని కూడా బిల్లు నిర్దేశిస్తుంది. ఈ మేరకు నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ కన్నడ గడ్డపై కన్నడిగులకు ఉద్యోగాలు కోల్పోకుండా చూడటం, మాతృభూమిలో సుఖవంతమైన జీవితాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలని మా ప్రభుత్వ ఆకాంక్ష అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, మాది కన్నడ అనుకూల ప్రభుత్వం, కన్నడిగుల సంక్షేమాన్ని చూసుకోవడం మా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ఉపాధి కల్పించే బిల్లు 2024 గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం స్థానిక అభ్యర్థిని నిర్వచిస్తూ కర్ణాటకలో జన్మించి 15 సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివాసం ఉండి కన్నడను స్పష్టంగా మాట్లాడడం, చదవడం, రాయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని పేర్కొంది. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ భాషగా సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేని పక్షంలో వారి ప్రభుత్వం నోటిఫై చేసిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని బిల్ పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టాన్ని పాటించడంలో విఫలమైతే 10,000 నుండి 25,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. ఒమన్ తీరంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో 13 మంది భారతీయులతో సహా మొత్తం 16 మంది సిబ్బంది అదృశ్యమైనట్లు సుల్తానేట్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. మిగతా 3 సిబ్బంది శ్రీలంక వాసులుగా గుర్తించారు. ఓడ బోల్తా పట్టడానికి కారణం ఇంకా తెలియరాలేదు. నౌక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాడరేవు పట్టణం దుక్ము సమీపంలో రాస్ మాద్రాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో కొమరోస్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిందని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎక్స్పోస్ట్లో పేర్కొంది. దుక్ము నౌకాశ్రయం ఒమన్ నైరుతి తీరంలో ఉంది. ఇది సుల్తానేట్కు చెందిన ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దగ్గరగా ఉంది. ఇందులో ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం డుక్ము విస్తారమైన పారిశ్రామిక జోన్లో భాగంగా ఉంది. ఇది ఒమన్ దేశ అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్.
ఈ నౌకను ప్రెస్టేజ్ ఫాల్కన్గా గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని వాళ్లను సిబ్బంది తప్పిపోయారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొంది. షిప్పింగ్ వెబ్సైట్ MarineTraffic.com ప్రకారం ఈ వాడ యెమెన్లోని నౌకాశ్రయ నగరమైన ఏడెన్కు వెళ్తున్నట్లు తెలిసింది. చమురు ట్యాంకర్ యెమెన్ నౌకాశ్రయ నగరం ఆడెన్కు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఈ క్రమంలో అజిత్ పవార్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. అతని నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 4 అగ్రనేతలు రాజీనామా చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన తర్వాత అజిత్ పవార్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. వీరంతా ఈ వారంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో చేరే అవకాశం ఉంది. అజిత్ పవార్కు రాజీనామాలు సమర్పించిన వారిలో ఎన్సీపీ పింప్రి చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే కూడా ఉన్నారు. ఆయనతో పాటు పింప్రి చించ్వాడ్ స్టూడెంట్స్ వింగ్ చీఫ్ ఎస్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ బలేకర్ కూడా పార్టీని వీడారు. అజిత్ పవార్ శిబిరంలోని కొందరు నేతలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్నారనే ఊహాగానాల మధ్య రాజీనామాలు చోటు చేసుకోవడం గమనార్హం. శరద్ పవార్ గత నెలలో మాట్లాడుతూ తన పార్టీని బలహీన పరచాలనుకునే వారిని తీసుకోబోమని, కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు సహకరించే నాయకులను తీసుకుంటామని ఆయన అన్నారు. 2023లో అజిత్ పవార్ శరద్ పవార్పై తిరుగుబాటు చేయడంతో ఎన్సీపీ 2 పార్టీలుగా విడిపోయింది. అజిత్ పవార్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం రాయ్గఢ్లో మాత్రమే గెలిచింది. కాగా శరద్ పవార్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగలిగింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జనరల్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో 872 మంది బోధనా అధ్యాపకులను నియమించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు అనుమతినిచ్చింది. మార్చి 31, 2025 వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీని ఎంగేజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. ఏది ముందు అయితే అది అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ 8 మెడికల్ కాలేజీల్లో 200 మంది ప్రొఫెసర్లు, 224 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 448 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ప్రతి నెల ప్రొఫెసర్లకు 1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్లకు 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1,25,000 వేతనం ఇవ్వనున్నారు. జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి, భువనగిరి, మాహేశ్వరం, కుత్బుల్లాపూర్తో సహా 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ జవహర్ నగర్లో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడికి పాల్పడిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాద ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల సమస్య ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఫిర్యాదులను సేకరించడానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు వీధి కుక్కల దాడికి దోహదపడే కారకాలను విశ్లేషించడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కుక్కలు దాడి చేస్తే అన్ని ఆసుపత్రుల్లో బాధితులకు తక్షణం వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కుక్కగాటు బాధితులకు చికిత్స చేయడానికి అవసరమైన మందులు అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో తక్షణమే అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. భవిష్యత్తులో వీధి కుక్కల బారిన పడకుండా ఉండేందుకు వివిధ వర్గాల ప్రజలతో కలిసి పనిచేయాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ చర్యలను అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి విషాద సంఘటనల నుండి హైదరాబాద్ వాసులను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశానికి మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటికే నిధుల కొరత కారణంగా మైనార్టీ సంక్షేమ శాఖలు డీలా పడ్డాయి. కనీసం ఈ ఆర్థిక సంవత్సరమైన మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డులకు చెందిన అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు రాబట్టడంలో పూర్తి నిరాసక్తంగా ఉన్నారు. మైనార్టీ సంక్షేమ విభాగాలు చాలా వరకు నాంపల్లిలోని హజ్ హౌస్లో ఉన్నాయి. హజ్ సీజన్లో కనిపించిన సందడి నెమ్మదిగా తగ్గింది. రాబోయే బడ్జెట్ సమావేశాల కోసం సన్నద్ధతలో భాగంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న ఇతర శాఖలకు భిన్నంగా ఇక్కడ ఎలాంటి సమీక్షలు జరగడం లేదు. అసలు హజ్ హౌస్లోని వివిధ శాఖల అధికారులు బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించి ప్రాథమిక సమావేశాలను ఏర్పాటు చేయడానికి ఇంకా సన్నద్ధం కాలేదు. నిధుల కొరత కారణంగా ఎలాంటి చర్చలు జరగలేదని సంబంధిత వర్గాలు సైతం ధృవీకరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2,262 కోట్లు కేటాయించారు. అయితే వివిధ పథకాల అమలు, వాటి కేటాయింపుల్లో ఈసారి కోత పెడతారన్న భయం ఉంది. అయినా ఏటా ఉపాధి కల్పన కోసం విభిన్న పథకాలను అమలు చేసే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందుకు తగ్గ ఏర్పాటు చేయలేదు.
పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడంలో ఆసక్తిగా ఉన్న వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు రాబట్టలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరో వంక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో మైనార్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారని అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ కార్యదర్శి మసూద్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. నేడు మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ కర్బలాలో బలిదానం అయిన రోజు. క్రీస్తు శకం 680వ సంవత్సరం మొహరం నెల 10వ తేదీన జరిగిన ఈ విషాద సంఘటన సత్యం, అబద్ధం, న్యాయం, అణచివేత మధ్య పోరాటాన్ని సూచిస్తుంది. ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రోజుది. సత్యం, ధర్మం పట్ల అతని అచంచలమైన నిబద్ధత, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానికి శాశ్వత ఉదాహరణగా ఈ ఘటన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కర్బలాలో జరిగిన సంఘటనలు మానవ హక్కుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. సమాజ శ్రేయస్సు కోసం త్యాగం అనే మార్గాన్ని మనకు ఈ ఘటన బోధిస్తుంది. అంతేకాదు, ఇతరుల బాధలపై సానుభూతి చూపాలని, వారి కష్టాలను గుర్తించుకోవాలని మనకు గుర్తు చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ప్రదర్శించాల్సిన ఓర్పు, ధీరత్వానికి కర్బలా సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. కర్బలా పరిణామాలు సమాజాన్ని సంఘటితం చేసేందుకు, సామాజిక రాజకీయ మార్పులకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి. ఈ విషాదం సామూహిక స్పృహను రేకెత్తించింది. మొత్తంగా నియంతృత్వాన్ని ఎదుర్కొని ప్రవక్త మహమ్మద్ అసం తీసుకొచ్చిన న్యాయ సంస్కరణల పరిరక్షణ కోసం ఇమాం హుస్సేన్ చేసిన ప్రాణత్యాగం స్ఫూర్తితో నేడు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో అనేక రూపాల్లో ఉన్న నియంత్రిత పోకడలను ఎదిరించి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.